అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. వారు ప్రజలతో 4వ అధ్యాయం. వారు ప్రజలతో మాట్లాడుతూ ఉండగానే యాజులు, దేవాలయం కాపలా వారికి అధికారి సద్దూకయ్యులు వారి మీదకి వచ్చారు. రాయబారులు ప్రజలకు ఉపదేశించినందుకు, చనిపోయిన వారు సజీవంగా లేస్తారని యేసును బట్టి ప్రకటించినందుకు వీరు చాలా కలవరపడుతూ ఉన్నారు. వారిని పట్టుకొని అప్పటికే సాయంకాలం అయిందని మరుసటి రోజు వరకు ఖైదులో ఉంచారు. అయినా ఆ వాక్కు విన్న వారిలో చాలా మంది నమ్మారు. పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 వరకు అయ్యింది. మరునాడు వారు అధికారులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు జెరూసలంలో సమకూడారు. ప్రముఖ యాజీ అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రముఖ యాజీ వంశీకులంతా కూడా వారితో ఉన్నారు. వారు తమ మధ్యలో పేతురు, యోహానులను నిలబెట్టి, మీరు చేసిన ఈ పని ఏ శక్తితో, ఏ పేరును బట్టి చేశారు అని అడిగారు. అప్పుడు పేతురు పవిత్రాత్మతో నిండిన వాడై వారితో ఇలా అన్నాడు: ప్రజల అధికారులారా, ఇజ్రాయేల్ పెద్దలారా, కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి, అతడు ఎలా బాగుపడ్డాడని ఈరోజు మాకు విమర్శ జరుగుతూ ఉంటే, మీరంతా ఇజ్రాయేల్ ప్రజలంతా ఒక సంగతి తెలుసుకోవాలి. నజరేతు వాడైన యేసుక్రీస్తు పేరట ఈ మనిషి ఆరోగ్యవంతుడై మీ ఎదుట నిలుచున్నాడు. మీరు యేసును సిలువ వేశారు, కానీ దేవుడు ఆయన చనిపోయిన వారిలో నుంచి లేపాడు. ఆయన ఎవరంటే, కట్టేవారైన మీరు తీసి పారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయ్యింది. పాప విముక్తి ఇంకెవరి వల్ల కలుగదు. ఈ పేరుననే మనం పాప విముక్తి పొందాలి. ఆకాశం కింద మనుషులకు ఇచ్చిన మరి ఏ పేరున పాప విముక్తి కలుగదు. పేతురు, యోహానులు విద్యలేని సామాన్యులని గ్రహించి వారి ధైర్యం చూచి అధికారులు ఆశ్చర్యపోయారు. వారు యేసుతో కూడా ఉండేవారని గుర్తించారు. బాగుపడ్డ ఆ మనిషి వారితో నిలుచుండడం చూచి దానికి వ్యతిరేకంగా దేన్ని చెప్పలేక సభ నుంచి వెళ్ళిపోండి అని వారికి ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు ఒకరితో ఒకరు సమాలోచన జరిపి ఇలా అన్నారు: ఈ మనుషులను ఏం చేద్దాం? వాళ్ళ ద్వారా ప్రసిద్ధమైన అద్భుతం నిజం జరిగిందని జెరూసలం నివాసులందరికీ తెలిసిపోయింది. అది కాదనలేము, కానీ ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకూడదు. కనుక ఇక మీదట ఈ పేర ఎవరితోనూ మాట్లాడకూడదని వారిని తీవ్రంగా బెదిరిద్దాం. అప్పుడు వారిని పిలిపించి యేసు పేర ఎంత మాత్రము మాట్లాడకూడదని, ఉపదేశించకూడదని వారికి ఆజ్ఞ జారీ చేశారు. పేతురు, యోహానులు వారికి ఇలా జవాబిచ్చారు: దేవుని మాట వెనక మీ మాట వినడం దేవుని దృష్టిలో న్యాయమా? మీరే గుర్తించండి. మేమైతే చూచింది విన్నది చెప్పకుండా ఉండలేము. ఆ నాయకులు వారిని ఇంకా బెదిరించిన తర్వాత వారిని విడిచిపెట్టారు. ప్రజల కారణంగా వారిని ఎలా శిక్షించాలో తోచలేదు. ఎందుకంటే జరిగిన దానిని బట్టి ప్రజలంతా దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆ స్వస్థత అద్భుతం ఎవడి విషయంలో జరిగిందో ఆ మనిషి 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వారు విడుదల అయ్యి తమ సంఘం వారి దగ్గరకు వెళ్లి ప్రముఖ యాజులు, పెద్దలు తమతో చెప్పిందంతా తెలియజేశారు. ఇది విని వారు ఏక మనస్సుతో దేవునికి స్వరమెత్తి ఇలా అన్నారు: ప్రభు, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన దేవుడవు నీవు నీ సేవకుడైన దావీదు నోట ఇలా పలికించావు. జనాలు ఎందుకు అల్లరి చేశాయి? ప్రజలు ఎందుకు వృధా ఆలోచన చేశారు? ప్రభువుకు, ఆయన అభిషిక్తుడికి వ్యతిరేకంగా భూరాజులు నిలిచారు, పరిపాలకులు సమకూడారు. అలాగే ఈ నగరంలో హేరోదు, పొంతి పిలాతు ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఇతర ప్రజలతోనూ కలిసి నీ చేత అభిషేకం పొందిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు వ్యతిరేకంగా ఏది జరగాలని నీ అధికారం చేత, సంకల్పం చేత ముందు నిర్ణయించావో అదే జరిగిందనడానికి సమకూడారు. ప్రభు ఇప్పుడు వారి బెదిరింపులు గుర్తించి రోగులను బాగు చేయడానికి నీ పవిత్ర సేవకుడైన యేసు పేరట సూచకమైన అద్భుతాలు, వింతలు జరిగించడానికి నీ చేయి చాపు. తద్వారా నీ దాసులకు నీ వాక్కు ప్రకటించడానికి గొప్ప ధైర్యం ప్రసాదించు. వారు ప్రార్థన చేసినప్పుడు వారు సమకూడిన స్థలం కనిపించింది. వారందరూ పవిత్రాత్మతో నిండిపోయి దేవుని వాక్కు ధైర్యంతో చెప్పారు. నమ్మిన వారంతా హృదయంలో, మనసులో ఏకంగా ఉన్నారు. ఎవరూ తనకు కలిగిన వాటిలో ఏది తనది అనలేదు. అంతా వారికి ఉమ్మడిగా ఉంది. పునర్జీవితాన్ని గురించి యేసు ప్రభుని క్రీస్తు రాయబారులు గొప్ప జలప్రభావాలతో సాక్ష్యం ఇచ్చారు. దేవుని కృప వారందరికీ అధికంగా ఉంది. భూములైనా ఇండ్లైనా ఉన్నవారు వాటిని అమ్మి వాటి వెల తెచ్చి క్రీస్తు రాయబారుల పాదాల దగ్గర పెట్టేవారు. అక్కర కొద్దీ ప్రతి ఒక్కరికి దాన్ని పంచిపెట్టడం జరిగింది. కనుక వారిలో ఎవరికి కొరత లేకపోయింది. సైప్రస్ ద్వీపంలో జన్మించిన లేవి గోత్రికుడు ఒకడు ఉండేవాడు. పేరు యోసే. అతనికి క్రీస్తు రాయబారులు బర్నబా అని పేరు పెట్టారు. ఆ పేరుకు ఆదరణ పుత్రుడు అని అర్థం. అతనికి ఉన్న భూమి అమ్మి ఆ డబ్బు తెచ్చి క్రీస్తు రాయబారుల పాదాల దగ్గర పెట్టాడు.